ఇటీవల జూన్ 1వ తారీఖు కానిస్టేబుల్ ఎగ్జామ్ జరిగింది. కానిస్టేబుల్ ఎగ్జామ్లో వివిధ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు అడిగారు. అందులో బయోసైన్స్ నుంచి దాదాపు 16 ప్రశ్నలు ఇచ్చారు. బయోసైన్స్ విభాగంలో ఎక్కువ ప్రశ్నలు ఈ పుస్తకం నుంచి వచ్చాయి. ఎస్విఆర్ కోచింగ్ సెంటర్ వారు ఈ పుస్తకాన్ని 2023 నవంబర్లో విడుదల చేశారు. దాదాపుగా 16/16 కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్లో 16 ప్రశ్నలు అడిగారు. 16కు 16 ఈ పుస్తకం నుండి వచ్చాయి. ఇక్కడ 16 ప్రశ్నల్లో 2 ప్రశ్నలు 10th క్లాస్ స్టాండర్డ్ అడిగారు. మిగతా 14 క్వశ్చన్లు ఇంటర్మీడియట్ స్టాండర్డ్లో ఇంటర్మీడియట్ బాటనీ జువాలజీ టెక్స్ట్ క్వశ్చన్స్ అడిగారు. కాబట్టి అభ్యర్థులారా, ఈ పుస్తకము చదివిన విద్యార్థులు చాలామంది నాకు ఫోన్ చేసి చెప్తున్నారు, సార్ మీ పుస్తకం చాలా బాగుంది, 16 క్వశ్చన్లు మీ పుస్తకం నుంచి వచ్చాయి, మార్కెట్లో ఎన్నో రకాల పుస్తకాలు ఉన్నాయి కానీ మీ పుస్తకం నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చాయి, మాకు చాలా యూజ్ అయింది, బయోసైన్స్ విభాగంలో ఎక్కువ ప్రశ్నలు స్కోర్ చేయడానికి కారణం మీ పుస్తకమే అని చెప్పి చాలామంది విద్యార్థులు ఫోన్ చేసి చెప్తున్నారు. అయితే ఈ పుస్తకంలో ఏ పేజీ నుంచి ఏ ప్రశ్న వచ్చింది అంటే కోడ్ బి ప్రశ్నాపత్రం తీసుకొని ఏ పేజీల నుంచి ఏ ప్రశ్న వచ్చిందో క్లియర్గా మేము ఈ వీడియోతో పాటు అంటే బి సిరీస్ క్వశ్చన్ పేపర్స్ను తీసుకొని ఆ క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ కింద మా బుక్లో సమాధానం ఎన్నో పేజీలో ఉంది, పైన ప్రశ్న ఉంటుంది, కింద సమాధానం ఎన్నో పేజీలు ఉంటుందనే విషయాన్ని వీడియో రూపంలో క్లియర్గా తెలియజేస్తున్నాం. ఆల్రెడీ ఈ పుస్తకం మీ దగ్గర ఉంది, మేము 2 years బ్యాక్ రిలీజ్ చేశాం, మీ దగ్గర ఉంది. ఒకసారి క్వశ్చన్ పేపర్ ముందు పెట్టుకొని చెక్ చేసుకుంటే అసలు ఏ పుస్తకం మంచిది, ఏ పుస్తకం నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చాయి, ఏ పుస్తకం చూస్తే మాకు ఉద్యోగం వస్తుంది, అన్ని విషయాలు మీకే క్లారిటీ అవుతున్నాయి. ఇక్కడ విషయం గుర్తుంచుకోవాలి, క్వాలిటీ అయిన పుస్తకము, మీకు ఉపయోగపడే పుస్తకం చదివితే మీకు జాబ్ ఖచ్చితంగా వస్తుంది. బయోసైన్స్ నుండి అన్ని ప్రశ్నలకు సమాధానం సులభంగా చేయగలరు. మీ దగ్గర బుక్ ఉంటే మీరే చెక్ చేసుకుని ఆల్రెడీ సుమారుగా 3000 మంది విద్యార్థులు ఈ పుస్తకాన్ని తీసుకున్నారు. క్వశ్చన్ పేపర్ ముందు పెట్టుకొని మేము ఇచ్చిన డేటా ప్రకారము మీరు చెక్ చేసుకుంటే వాస్తవాలు మీకే తెలుస్తాయి. థ్యాంక్ యూ. నెక్స్ట్